హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. శ్రీహరివంశ పురాణం 6వ అధ్యాయము. పురాణ ప్రారంభానికి తగిన సమయం. జన్మేంజయుడు ఇలా అడిగాడు: ఓ మునీశ్వర, హరివంశ కథ రత ఎలా ప్రారంభించాలి? పూజ ఎలా చేయాలి? వ్యాసుని ఎలా విడిచిపెట్టాలి? మంచి ఫలితం ఎలా కలుగుతుంది? ఈ విషయాలన్నిటినీ వివరంగా తెలియజేయము. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు: రాజా, గొడ్రాలు ఏ విధంగా తప్పక సంతానాన్ని పొందుతుందో చెబుతున్నాను విను. వైశాఖ మాసంలో, మాఘమాసంలో, లేక అశ్వయుజ మాసం లేదా మరొక శుభమైన నెలలో శుక్లపక్షం, పూర్ణ, భద్ర, జయ అనే తిథుల్లో గురు, శుక్ర, బుధవారములలో ఒక వారం నాడు శ్రవణ, హస్త, పుష్యమి, మూల, పునర్వసు, ధనిష్ట, మృగశిర, రేవతి, అశ్విని నక్షత్రాలలో ఒకదానియందు సౌభాగ్యము మొదలైన శుభమైన యోగమునందు విష్టి అనే దోషం లేని కరణమునందు వినేవాడికి చంద్రబలం ఉన్న సమయంలో పొద్దున్న గాని మధ్యాహ్నము గాని పురాణము చెప్పే విద్వాంసుడైన వక్త హరివంశ కథను ప్రారంభించాలి. మొదట గణపతి పూజ చెయ్యాలి. తరువాత కలశానికి గంధము, అగరవత్తులు, కర్పూరం, పండ్లు, తులసీ దళాలు, మారేడు దళాలు, కొబ్బరికాయలు తెచ్చి పూజ చెయ్యాలి. ఓ రాజా, పాటలు, నాట్యాలు ఏర్పరిచి గొప్ప ఉత్సవం చెయ్యాలి. తరువాత పురాణ పూజలో దానం చేసే పద్ధతిని చెబుతాను విను. పురాణానికి 1800 రూపాయలు దక్షిణ ఇవ్వాలి. లేకపోతే 1200, అంత కూడా ఇవ్వలేకపోతే 600 రూపాయలు ఇవ్వాలి. ఇవి వరుసగా ఉత్తమ, మధ్యమ ఆ ధనదానాలు. తరువాత పట్టు వస్త్రాలతో భార్యాభర్తలిరువురు వ్యాసుడికి పూజ చెయ్యాలి. అందమైన కుండలాలు ధరింపచేయాలి. కిరీటము, భుజకీర్తులు మొదలగు ఆభరణాలు అలంకరించాలి. దూడతో కూడిన చూడి ఆవులను దానం చెయ్యాలి. గుర్రము మొదలైన వాహనములను, సేవకులను కూడా ఇవ్వాలి. ఆసనాన్ని, ధూప దీప పాత్రలను, తలగడతో పాటు పరుపును, పాత్రలను, నేతిని, నూనెను సంవత్సరానికి సరిపడగా ఇయ్యాలి. వీటన్నిటినీ వ్యాసాసనం మీద కూర్చున్న బ్రాహ్మణునకు ఇవ్వాలి. పురాణం చెప్పే వక్త ఆశీస్సును పొంది ప్రదక్షిణం చెయ్యాలి. పురాణం వినటం పూర్తయిన తరువాత రుద్రజపం చేసిన బ్రాహ్మణుడికి వస్త్రాలు, ఉంగరం, కొత్త కంబర్లు, రాగి చెంబు ఇయ్యాలి. ప్రతి బ్రాహ్మణుడికి ఎక్కువగా దక్షిణం ఇవ్వాలి. తరువాత స్నానం చేసిన గురువును, పురోహితుణ్ణి వస్త్రములు మొదలైన వాటితో అలంకరించి దక్షిణాలతో సంతోషపెట్టాలి. తరువాత ఇతర బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి పూజించాలి. శాంతి కొరకు హోమము కూడా చెయ్యాలి. ప్రతి శ్లోకం చదువుతూ కానీ 10వ వంతు శ్లోకాలను చదువుతూ గాని హోమం చెయ్యాలి. పాయాసం, తేనె, నెయ్యి, నువ్వులతో కలిపిన అన్నం హోమం చేసే వస్తువులుగా ఉండాలి. గాయత్రి మంత్రంతోనైనా హోమం చేయవచ్చును. ఎందువల్లనంటే ఈ పురాణమంతా గాయత్రీమయమే కనుక. హోమం చేసే శక్తి లేకపోతే ఆ ఫలం సమకూరటానికి బంగారం దానం చెయ్యాలి. ఈ కార్యక్రమంలో ఎక్కువ తక్కువలు, దోషాలు లేకుండా చేయటానికి విష్ణు సహస్రనామం చదవాలి. 24 దంపతులకు ఆదరంతో భోజనం పెట్టాలి. తరువాత గంధము, పూలమాలలు బ్రాహ్మణులకు అలంకరించి బంగారం, రత్నాలు మొదలైన వాటితో సంతోషపెట్టాలి. వాళ్ళు భోజనం చేసిన తరువాత పురాణం చదివే విద్వాంసుణ్ణి, అతని భార్యను భోజనం చెయ్యించి వస్త్రములు, అలంకారములను ఇచ్చి సంతోషపెట్టాలి. బ్రాహ్మణులు సంతోషిస్తే దేవతలు ప్రసన్నులవుతారు. పౌరాణికుడు సంతోషిస్తే విన్నవారికి శుభం, సంతోషం చేకూరుతుంది. వ్రతం సంపూర్ణం కావటానికి బంగారాన్ని, ఆవును ఇవ్వాలి. బంగారు సింహాసనం చేయించి దాని మీద రాసిన పురాణాన్ని పెట్టి పూజించి గురువునకు ఇస్తే సంసార బంధాల నుండి విడువబడతాడు. ఈ పురాణం అన్ని కోరికలను తీర్చేది. ఈ విధంగా పురాణం పూర్తి చేస్తే వ్రతం చేసిన వాడి భార్య 1 నెలకు గర్భవతి అవుతుంది. వెనుక చెప్పిన విధంగా భక్తితో పూజ చేసిన స్త్రీ సూర్యునితో సమానమైన తేజస్సు గల కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అట్లే గొడ్రాలు గర్భం ధరిస్తుంది. బ్రాహ్మణుణ్ణి రత్నాన్ని దొంగలించిన వాడు సంతానం లేనివాడవుతాడు. వాడి శుద్ధి కోసం మహారుద్రజపం మొదలైనవి చెయ్యాలి. ఇలా వైశంపాయనుడు చెప్పిన తర్వాత జన్మేంజయ మహారాజు శుద్ధమైన మనసుతో హరివంశాన్ని విని భక్తితో వ్యాసుని పూజించి అధికములైన దానాలు చేసి
వ్యాసుని ఆశీస్సులు పొంది సంతోషముతో భార్యతో కూడినవాడే సుఖాలను అనుభవించాడు. హరివంశాన్ని వినటం వలన వెనుకటి జన్మలోని పాపం నశించి అతని భార్య గర్భవతి వెంటనే కాగలదు. గొడ్రాలు గర్భం ధరించే పవిత్ర విధానాన్ని ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పాడు. ఈ వ్రతం చేసిన వాడు తనకు పూర్వము 10 తరాల వారిని, తరువాత 10 తరాల వారిని మంచి లోకాలకు వెళ్ళినట్లు చేస్తాడు. ఈ హరివంశమును వినుటచే సమస్త పాపాలు నశిస్తాయి. పుత్రులు లేనివాడు పుత్రులను, ధనం లేనివాడు ధనాన్ని పొందుతాడు. నరమేధ అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతాడు. బ్రాహ్మణుణ్ణి చంపినవాడు, గర్భం పోగొట్టినవాడు, గోవును చంపినవాడు, తాగుబోతు, గురువు భార్యను పొందినవాడు ఒక్క మారు ఈ పురాణాన్ని వినటం చేత పవిత్రుడవుతాడు. గొప్పదైన శ్రీకృష్ణ మహత్యాన్ని నేను నీకు వినిపించాను. ఈ పురాణం చదివినా విన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇది శ్రీ పద్మపురాణంలో హరివంశ మహత్యమందలి పారాయణ శ్రవణ విధాన విధులను చెప్పిన శ్రీ హరివంశంలోని ఇది 6వ అధ్యాయం హరివంశ మహత్యం సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి.